నోరు మూసుకో. యు జిప్ ఇట్ యు వైల్డ్ బోర్. ఓవర్ యాక్షన్ చేస్తే చితాక్ కొడతా. ఏం చేస్తావే? ఇట్లనే మాట్లాడతావు. యు వైల్డ్ బోర్. ఏం బిక్తావు? ఏం బిక్తావు? ఇంకా డెమో కావాలా? అయింది సరిపోలే. అయిపోతావురా రై. టచ్ అప్. హైడ్రేషన్. కాస్ట్యూమ్. I might be drained, but I'm trained. కొట్టి నువ్వల్సిపోలేమో గానీ గోడ కొట్టిన బంతిలా 2 నిమిషాల్లో బౌన్స్ అయిపోతా. అప్ టు యూ సర్. యువర్ నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆఫ్టర్ 10 days. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ. డెమో చూస్తే గానీ మీకు అర్థం కాలేదనుకుంటా. బట్ నెక్స్ట్ హియరింగ్ లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్ గా డివోర్స్ ఇచ్చేది సార్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కష్టమమ్మా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు, విడాకులు తీసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు. చేసిన చాలు, ఇక బయలుదేరండి. ఐ అండర్స్టాండ్. సీ యూ వెన్ ఐ సీ యూ. బై. వైల్డ్ బోర్. వీడెవడో దరిద్రుడు. ఇప్పుడు అర్థమైందారా సినిమాలో హీరో హీరోయిన్ కి పెళ్ళవగానే ఎండ్ కార్డ్ ఎందుకు పడుతుందో? ఎందుకురా? వాళ్ళ లైఫ్ కూడా అక్కడితో ఎండ్ అని సింబాలిక్ గా చెప్పడానికి రా. సర్లే, ఈ కోర్ట్ కచేరీ అయిన తర్వాత ఫోన్ చేయి, మందిద్దాం. అండ్ డోంట్ గెట్ హర్. ఇట్స్ గోనా బి ఎ బాయ్స్ నైట్. లేడీ ఇదిగోండి మన కేసు ఫైల్. ఇదేం రసపండు. ఇదే మీ ఫైనల్ హియరింగ్. మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా, లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా? లేదు యువర్ ఆనర్. నువ్వమ్మా? నాకు కూడా. సరే. ఇంకేంటి, ఫేర్వెలేనా? ఫేర్వెలా? ఫేర్వెల్ ఏంటి? మనం ఇంకా ఫ్రెండ్సే కదా. అచ్చా, బై ద వే నాకు షెర్టన్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా జాబ్ వచ్చింది. అరే, కంగ్రాచులేషన్స్. చెప్పలేదేంటి? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్. ఒక్కొక్కసారి మనకి కష్టమైనవి, కరెక్ట్ అనిపించేవి రెండూ ఒకటే. నిషాని వదిలి వెళ్ళటం అలాంటిదే. విడిపోయిన ప్రతి భార్యాభర్త వెనక ఎన్నో అపార్థాలు ఉంటాయనుకుంటాం. నిజానికి వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి విడిపోతారేమో. గ్రైండింగ్ బాగా నేను చూసుకుంటా మేడం. చూసుకోండి సార్. ఏం ప్రవీణ్, పొట్ట బాబించావు? ప్రెగ్నెంటా? కంపతీసి డాక్టర్ మసాలా మానేమన్నారు. ఇక్కడ పని చేస్తూ ఎలా మానేస్తాడో. ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. షెఫ్గా జాబ్ వచ్చిందంట. అమ్మా, నాకు డివోర్స్ దాకా వచ్చినందుకు నువ్వు హర్ట్ అయ్యావా? నీ లైఫ్లో అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటావు. నువ్వు తీసుకునే డెసిషన్స్కి ఒక ఫ్రెండ్గా ఎస్ చెప్పగలను గానీ ఒక అమ్మగా ఆలోచిస్తే నాకు భయంగా ఉందిరా. కొన్ని రోజులు నాతో ఉంటావా? అమ్మా, నాకు కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఒకటివే అని నేను గారాబం చేశానేమో. చిన్నప్పుడే లేస్తే ఒకటి, కూర్చుంటే ఒకటి, ఫట్ 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 మని వేసి ఉంటే ఈ టైంకి కరెక్ట్గా వచ్చేవాడివి. తప్పు నాదే. నువ్విలా అయిపోవడానికి నేనే కారణమని మీ అమ్మమ్మ అంటుంది. ఆలోచిస్తే ఒక్కోసారి అదే నిజం అనిపిస్తుంది. మరోవైపు నువ్విలా ఒంటరిగా అయిపోతావని నాకు భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. సార్, ఆ న్యూ జాయినీ సార్, మీ గురించి ఎలా విన్నాను సార్ నేను. సార్, ఇంట్లో కూడా వంట మీరే చేస్తారా, మేడం చేస్తారా? మీకు పిల్లలు ఉన్నారా సార్? అసలు మీకు పెళ్ళైందా సార్? ఏ, ఆ టాపిక్ వదిలేరా. పెళ్ళైందనే కదా అడిగాం. ఇది విడాకులైందో అని అడిగినట్టు అలా వెళ్ళిపోయాడేంటి?
ఎవరు సార్? పవి అని. ఓ పవి. నీకేమైనా పిచ్చా? నోర్మల్. యా ఎక్స్క్యూజ్ మీ. వస్తుంది సార్. విక్రమ్ కదా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఉంటావని. జస్ట్ కిడింగ్. యా, పూలాటానికి వచ్చాను. యా. ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఒక చిన్న పార్టీ, మ్యారేజ్ ముందు. వాట్? మ్యారేజా? అంత తొందర ఏమొచ్చింది? వై? అంటే అంత తొందర వచ్చింది, లైఫ్ కొంచెం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. దట్స్ మై ఇంటెన్షన్. మ్యారేజ్ నాకు కాదు, అక్కడుంది కదా తన నా ఫ్రెండ్, తనది. ఓ, తనకైతే చాలా లేట్. నేను కంగ్రాచులేట్ చేశానని చెప్పు. సరే అయితే నేను వెళ్ళాలి. బాయ్. బాయ్. బాయ్ అండి. సార్ 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 ఎవరు సార్ తను? మీ కాలేజ్ మేటా? సార్ సార్ అయితే ఏమై చేసే సినిమాలో నాకు చెత్తిన సమంతలాగా మీరు నైబర్స్ కదా? ఎస్, మీరిద్దరు ఎక్స్ లవర్స్. అప్పుడు ఎదురు గొడవ విడిపోయారు. ఇప్పుడు ఇలా చూడగానే మళ్ళీ మొదలైంది. అంతే కదా? అంతే కదా? మళ్ళీ మొదలైంది ఫ్రేజ్ బాగుంది కానీ తను నాకు నా వైఫ్ కి విడాకులిప్పించిన లాయర్. నీ ఎక్స్ వైఫ్ డివోర్స్ లాయర్ ని లవ్ చేస్తున్నావా? సచ్ ఎ షేమ్లెస్ ఫెలో యు ఆర్. ఒక అమ్మాయికి ఇప్పుడే విడాకులు ఇచ్చి అప్పుడే వెంటనే ఇంకో అమ్మాయిని లవ్ చేయడానికి సిగ్గు ఎలాగో లేదు, పక్కన పెట్టు. కనీసం భయం వేయడం లేదా? రే, ఒక ఫ్లాప్ సినిమా చూసి భయపడినోడు బాహుబలి చూడటానికి ఎందుకు భయపడతారా? రే, తనేమో ఆయుర్వేదం రా, నువ్వేమో ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉన్న పారాసెటమాల్. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతురా? డివోర్స్ తర్వాత చాలా లోగా ఉన్నాను రా. అప్పుడే పవిని చూశాను, కనెక్ట్ అయ్యాను. తనలో ఏదో ఒకటి ఉందిరా. చూడు, లారీ గుద్ది 108 ఫోన్ చేసే ముందే అంబులెన్స్ వస్తే ఏ రిలీఫ్ ఉంటుందో ఆ రిలీఫ్ ఉందిరా పవిని చూశాను. హలో 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 హలో, నేను మోటివేషన్ స్పీకర్ ఇక్కడ. అలాంటి చెత్త ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వాలి, నువ్వు కాదు. ఆయన పవిని లవ్ చేయడం అంటే ఒక లోడెడ్ గన్ తీసుకుని వాళ్ళ చేతికిచ్చి పాయింట్ బ్లాంక్ లో పెట్టి ప్లీజ్ ప్లీజ్ నేను చంపదు అని అడిగినట్టుంది. సొల్లాపి సొల్యూషన్ చెప్పు. అయినా ఇప్పుడు పవిని ఎలా చూడాలి? సరదాగా కోర్టుకెళ్దామా? నువ్వు సరదాగా వెళ్ళొద్దామని చెప్పేది కోర్టుకి రా, కేబీఆర్ పార్క్ కాదు. అయినా నేను అక్కడికి సచ్చినా రాను. లాస్ట్ మంత్ డివోర్స్ అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అక్కడే చెట్టు కింద టైప్ రైటర్గా సెటిల్ అయిపోయేవాడిని. అండ్ బై ద వే, పవి లాయర్ కాదు. తమరి డివోర్స్ కేసు వాదించిన ఇంపాక్ట్ కి మొత్తం ప్రొఫెషన్ కే డివోర్స్ ఇచ్చి పరిస్థితి. అదేంట్రా? ఒక్క నిమిషం చూడు. సంతోషంగా ఉండాలంటే సింగిల్ గా ఉంటే సరిపోదు, ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండాలి. బఫరింగ్ అవుతుంది, ఆగు. హాయ్ వ్యూయర్స్, మీట్ మిస్ పవిత్ర, 28 years old, న్యూ బిజినెస్ విమెన్. తన లాయర్ ప్రొఫెషన్ వదిలేసి కంపెనీ స్టార్ట్ చేశారు. అసలు తన ఐడియా ఏంటో తన మాటల్లోనే విందాం. మా కొత్త వెంచర్ పేరు రీసెట్. డివోర్స్ తీసుకోబోయే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే డివోర్స్ అయిన వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఒపీనియన్స్ తెలుసుకుని అంతా ఓకే అనుకుంటే లైఫ్ రీసెట్ చేయొచ్చు. వీఆర్ ఎ కమ్యూనిటీ ఫర్ డివోర్సీస్. రే రవి ఏంట్రా? అరే రీసెట్ అని కొత్త కంపెనీ రా. నీళ్ళ డైవర్స్ అయిన వాళ్ళకి లైఫ్ సెట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ రా. రిజిస్టర్ అవరా. ఇప్పటివరకైనా సరిపడదేంట్రా? అరే అలా కాదురా, ఎంతకాలం ఇలా ఉంటావు ఒక్కడివే తన్నే తలుచుకుంటూ? జస్ట్ మూవ్ ఆన్ మ్యాన్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్, బట్ చాలా మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా. మేం డిఫరెంట్. వాళ్లకు మ్యారేజ్ అంటే కేవలం కమర్షియల్స్ అండ్ కాస్ట్ బేస్డ్గా ఉంటుంది. మేము వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ మీద గైడ్ చేస్తాము. అండ్ యు నో వాట్, లాయర్గా చాలా కేసెస్ చూశాను. అప్పుడే నాకు